లైలా, ద ఫిల్మ్ స్టారింగ్ విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ అండ్ ఆల్సో డైరెక్టెడ్ బై రామ్ నారాయణ్. పాస్ట్ ఫ్యూ ఇయర్స్లో నేను చూసిన మోస్ట్ వర్స్ట్ ఫిలిం లైలా. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, నేను సినిమా పూర్తిగా కూడా చూడలేదు. సెకండ్ హాఫ్లో ఇంకో 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ సినిమా ఉందని కానీ బయటకు వచ్చేసా. ఇదేంట్రా ఈడు 20 మినిట్స్ సినిమా చూడకుండా ఎలా అంటున్నాడు అనుకుంటున్నారా? నా వల్ల కాలేదు భయ్యా. క్లైమాక్స్ దాకా చూడడం నా వల్ల అవ్వలేదు. కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్, మాట్లాడడానికి కానీ మాట్లాడుకోవడానికి కానీ ఇంప్రెస్ చేసిన ఆర్ కనెక్ట్ అయిన సీన్ ఒక్కటే లేదు. ఇంటర్వెల్ నుంచి హీరో లేడీ గెటప్ వేయడం స్టార్ట్ చేస్తాడు. ఐ మీన్ డిసైడ్ అవుతాడు. బట్ ద రీజన్ ఆర్ ద బ్యాకప్ స్టోరీ ఏదైతే ఉందో దీనికి లేడీ గెటప్ వేసాడా అని ఊహించుకోవడానికి చాలా చాలా అంటే చాలా టైం పట్టింది. అసలు కనెక్టే కాలేదు. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే, వామో, నేను చూసిన సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ని కూరలో కరివేపాకు కన్నా దారుణంగా వాడడం ఈ సినిమాలోనే చూసా. పెట్టాలి కాబట్టి పెట్టారు అంతే. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనిపించింది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క సైడ్ ఆర్టిస్ట్స్ కావచ్చు, స్టోరీ వెళ్ళిన విధానం కావచ్చు, కామెడీ కావచ్చు, ఎవ్రీ జోనర్ ప్రతి విషయంలోనూ సినిమా ఫెయిల్ అయింది. అసలు చెప్పుకోవడానికి సినిమాలో ఏమీ లేదు. అసలు విశ్వక్సేన్ ఈ సినిమా చేశాడంటే నమ్మడానికి చాలా టైం పట్టేలా ఉంది. ఈవెన్ లాస్ట్గా రిలీజ్ అయిన ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ గామి, మెకానిక్ రాకీ, తన రీసెంట్ సినిమాలతో పోల్చుకుంటే దిస్ వాజ్ సో బ్యాడ్. ఆడియన్స్ని చాలా అంటే చాలా గ్రాండెడ్గా తీసుకున్నారనిపించింది. ఇంతకన్నా ఈ సినిమా గురించి ఎక్కువగా చెప్పడానికి కూడా ఏం లేదు. సాంగ్స్, ఆ స్టోరీ మధ్యలో ఈ సాంగ్స్ ఇంకా అంటే ఇంకా చిరాకు అనిపించాయి. నన్ను అడిగితే లైలా అనే సినిమా థియేటర్లో చూడడానికి అసలు రిఫర్ చేయను. నేను బేసిక్గా థియేటర్లో ఎంత ఫ్లాప్ సినిమా అయినా సరే బయటకు రావడానికి మనసు రాదు. అలాంటిది నేను 20 మినిట్స్ సినిమా చూడకుండా ముందే వచ్చేసానంటే ఆలోచించండి హౌ ప్యాథటిక్ ఇట్ ఈస్ అనేది. ఈ ఇయర్లో ఫస్ట్ రాడ్ సినిమా లెక్కల్లో ఖచ్చితంగా లైలా ఉంటుంది, విచ్ ఈస్ కంప్లీట్లీ వర్స్ట్. సో ఒకసారి గుర్తు చేస్తున్నా, ఇట్స్ కంప్లీట్లీ నా ఒపీనియన్ అండి. లైలా ఇస్ ఎ ఫిలిం విచ్ టెస్టెడ్ ద పేషెన్స్ ఆఫ్ ఆడియన్స్. వర్స్ట్ అంటే వర్స్ట్గానే ఉందని చెప్తా. చూడాలా వద్దనేది మీ ఇష్టం. నన్ను అడిగితే టికెట్ మనీ సేవ్ చేసుకోమని చెప్తా. దట్స్ ద రివ్యూ ఫర్ ద ఫిలిం లైలా గైస్. రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, సీన్ స్క్రీన్ రివ్యూస్.